యూఎస్ వెళ్ళిన ఒక తెలంగాణ వ్యక్తిని అక్కడ ఎవరు అడిగారంట, ఏముంది మీ తెలంగాణలో అని. ఆ వ్యక్తికి ఆ మాట విన్న తర్వాత కాసేపు మాట రాలేదంట. అంటే తెలంగాణ అంటే ఇది అని చెప్పడానికి ఆయనకి ఏది గుర్తు రాలేదంట. తెలంగాణ అంటే ఇది అని చూపించడానికే మేము అనగనగా అని ఈ స్టోరీస్ అన్నీ చూపిస్తున్నాం. ఈ వీడియోలో మీరు సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్ ప్రాంతాల్లో ఉన్న కొద్దిమంది కార్మికులతో వాళ్ళు నేసే చీరల వెనకాల ఉన్న లైఫ్ గురించి వింటారు. ఏం పని లేక ఒక 6 నెలలు నడిచేటి, 6 నెలలు బంద్ ఉండేటి. ఎందుకు నేర్చుకున్నాం అనిపిస్తుంది. ఇప్పుడు కేసీఆర్ బాగా దీనికోసం కొట్లాడిండు, కొత్త కొత్త మిషన్స్ ఇవ్వడం తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక. ఇప్పుడు పౌర్ణం లేదు చీరలు కొంటారు, మా చేనేత చీరలు కొనటం లేదు. మొగ్గ మీద వేస్తే 2 రోజులు 3 రోజులకు ఒక్క చీర అయ్యేది. మరి తర్వాత ఎవరు చేస్తారు బాబాయ్ మరి పని? అంటే రానున్న కాలంలో నేర్చుకునేటోళ్ళు ఎవరు లేరు. మా అమ్మ కూడా ఇప్పుడు ఈ పని చేస్తుంది ఇంకా. రాట్నాలు కూడా సూక్ష్మంగా తయారు చేసి చిటిక వేస్తే నడిచే విధంగా, బాలకృష్ణ తోడగొట్టే విధంగా ఇట్లా 4,000-5,000తో పిల్లలు బతుకుతారు. ఇప్పుడు ఇది 5 మీటర్ల నర మొత్తం చీర మొత్తం కూడా అగ్గిపెట్టెలో ఇముడుతుంది. ఇదే మీరు బలగొట్టించినప్పుడు క్వాలిటీ మంచి క్వాలిటీ తీసుకుంటే కొద్దిగా అది పెగ్గు 2 పెగ్గులే. నీతో మాట్లాడుతున్నా, మా బాబాయ్తో మాట్లాడుతున్నట్టుందా? కానీ తెలంగాణ అంటే చేనేత కార్మికులు అని చెప్పి తప్పించుకోను నేను. ఒక చిన్న అగ్గిపెట్టెలో పెట్టే చీర నుండి ఒక గొల్లబామ వరకు అనగనగా తెలంగాణ. ఎక్కడ పుట్టి పెరిగారన్న మీరు? ఇక్కడ మీకు తెలంగాణ అంటే ఏందన్న? మీకు మన యాస, మన భాష, మనం ఎక్కడికైనా కూడా మన భాష మనల్ని మనం ఖచ్చితంగా ఏర్పడేస్తాం. నువ్వు కూడా తెలంగాణ ఉద్యోగం చేసినావు? చేసిన తెలంగాణ అదే తెలంగాణ ఉద్యోగం చేసినావు? చేసిన కేసీఆర్ అంతా భక్తుది కష్టపడ్డాం అంతటా. తెలంగాణ వచ్చాక మారిందంట? చాలా మారింది. రామారావు వచ్చేసరికి ఇంకా మారింది. రామారావే ఫస్ట్ దీపం ఆయన వచ్చిండ అన్ని మారినాయి, మంచిగా అయింది. కేసీఆర్ వచ్చేసరికి కూడా మంచిగా ఉన్నది. తెలంగాణ అంటే మన రాష్ట్రం అని మనకు భావన, మన ఆలోచన. మన వృత్తులు మనకు అనుకూలంగా ఉండాలి. మన రాష్ట్రం మనకు వస్తే వృత్తులు అనుకూలంగా ఉన్నాయి అనుకున్నాం, కానీ వృత్తులు అంతరించిపోతున్నాయి. మా వృత్తే కాదు, ఏ వృత్తి అయినా అంతరించిపోతుంది. అంతకుముందుకు ఇక్కడ ఉన్న సిరిసిల్ల పట్టణంలో పరిస్థితుల ఘోరంగా ఉండేది. తర్వాత వచ్చిన తర్వాత మనకు ఇక్కడ సిరిసిల్ల మొత్తం చేనేత, అంటే చేనేత మరమగ్గాల మీద ఆధారం అన్నట్టు. ఎన్ని ఉంటాయి మొత్తం సిరిసిల్ల? ఎన్ని మగ్గాలు ఉంటాయన్నా? చేనేత మగ్గాలు అంటే తక్కువ, ఏమున్నా ఒక 500-600 మగ్గాలు ఉంటాయి అంతే. అదే పవర్ రూమ్స్ వచ్చేసి 20 నుండి 30,000 పవర్ రూమ్స్ ఉంటాయి. దాదాపు సిరిసిల్ల మొత్తం కూడా పవర్ రూమ్ మీదనే ఆధారం. అప్పుడు ఇక ఏం పని లేక ఒక 6 నెలలు నడిచేటి, 6 నెలలు బంద్ ఉండేటి, దాంతో ఎక్కువ ఆత్మహత్యలు అయ్యేటి. ఇక ఇక్కడ ఉన్న మా ఎమ్మెల్యే కేటీఆర్ గారు దీన్ని ఎట్లా పరిష్కరించడని అప్పుడు బతుకమ్మ శారీస్ అని మాకు పథకాన్ని రూపొందించి ఇక్కడ ఉన్న కార్మికులకు పని దొరికే విధంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అదేవిధంగా ఇందిరా క్రాంతి చీరలని ఇచ్చారు. ఇది గొల్లబామ చీర అంటారు. ఏంటంటే ఒక 80 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ నెత్తి మీద పాలు పెట్టుకొని అమ్ముతారు కదా కామన్గా పల్లెటూరు. అక్కడ వాళ్ళని చూసి ఒక సిద్దిపేటకు ఒక డిజైన్ ఉండాలని ఆ గొల్లబామని తయారు చేసింది. అది 2 ఉన్నారు ముసలోళ్ళు, దాని మీద డిజైన్ చేయాలిగా. ఇప్పుడు అంటే ప్రింట్ మేకింగ్ వచ్చింది. వెనకట దారాలు ఉంటాయి, ఆ దారాలు బట్టి డిజైన్ పడతాయి అన్నట్టు. 80 ఇయర్స్ కింద ఇక్కడ 2 పెద్ద వాళ్ళు ఉండే, ఒకడు రఘుసా అని, ఇంకొకతను చేర్యాల శ్రీరాములు అని. వాళ్ళ ద్వారా ఇది వచ్చింది. తర్వాత ఇంకా అందరు నేస్తున్నారు కొన్ని ఏళ్ళ నుంచి. బ్రాండింగ్ యునెస్కో కూడా గుర్తింపు వచ్చింది. గుర్తింపు అంటే ఆ లైన్లో ఉంది అది.
అది విషయం. ఇది గొలవం కింద రాదు కదా? రాదు. ఇది పట్టు అంటే దీన్ని ఈ 5 పాకులతో డిజైన్ తీస్తాం అన్నట్టు. డిజైన్ తొక్కుడు కేసుడు 2తో ఇది స్టార్ట్ అవుతుంది. కేసీఆర్ బాగా దీనికోసం కొట్లాడిండు, ఇట్లా ఉండాలి సిద్దిపేట బ్రాండ్ అది ఇది అని. హరీష్ రావు కూడా బాగా హెల్ప్ చేసిండు. కొత్త కొత్త మిషన్స్ ఇవ్వడం తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక అది జర ఈజీ అయిపోయింది వాళ్ళకి. పన్నెండు ఉన్నప్పుడే స్టార్ట్ చేసిన డిజైన్లు గులాబాబు చీర ఎట్లా వేస్తారు ఎట్లా అవుతుంది అని చెప్తే ఆ డిజైన్ రాస్తే దాన్ని బట్టి నేను చెప్తూ మా నాన్నకు చెప్తే అది 2 ఇడిచిపెట్టు 4 బట్టి 5 ఇట్లా నాకు వచ్చి చేసి సాంచ మీద తయారు చేసి కొంగు మీద నేర్తాం మొగ్గాలు నేర్తాం గులాబాబు చీర తయారు ఇట్లా సేమ్ ఇదే గులాబాబు. మా పెద్దల దగ్గర నేర్చుకున్నాం, నేను బయట ఏం నేర్చుకోలేం. కానీ మా ఫాదర్ ఇదే పని చేసాడు, మా తాత ఇదే పని చేసాడు. అదే ఎందుకు నేర్చుకున్నాం అనిపిస్తుంది ఇప్పుడు. మేము సంపాదించింది లేదు, పెద్ద పైకి తెచ్చింది లేదు. చిన్నతనం నుండి మా నాన్నగారు ఇదే వృత్తిలా ఉండే. నేను కూడా 7వ తరగతి నుండి నాన్నకు సహాయం చేస్తూ, అంటే మేము నలుగురిని సాధాలంటే కష్టమై ఆయన ఏం చేసిండు, ఈ మగ్గాన్ని పవర్ మొగ్గంగా తయారు చేసిండు. మొగ్గం మీద వేస్తే 2 రోజులు 3 రోజులకు ఒక చీర అయ్యేది. పవర్ మొగ్గం మీద ఒక రోజు ఒక చీర అయ్యే విధంగా తయారు చేసి ఆయన ఉత్పత్తి చేసి మమ్మల్ని ఆదుకుంటూ వచ్చిండు. ఆ మగ్గాన్ని తయారు చేసినప్పుడు నేను మొదట్లో ఈ మగ్గాలు సూక్ష్మంగా చిన్నగా తయారు చేయడం, రాట్నాలు కూడా సూక్ష్మంగా తయారు చేసి వాటిని ఒక వింతగా అంటే చిటిక వేస్తే నడిచే విధంగా అట్లా అది కూడా చిరంజీవి గారికి ఇస్తే చిటిక వేస్తే చాలా విధంగా ఆయన ఆశ్చర్యపోయిండు. బాలకృష్ణ తోడగొట్టే విధంగా ఇట్లా. తర్వాత కొద్ది రోజుల తర్వాత నేతలో కూడా మనం ఏమన్నా వేయాలి అని ఇవే మగ్గాలను నమ్ముకొని జీవనం సాగిస్తూ అప్పుడు అగ్గిపెట్టెలో ఇమిడే చీర, అదేవిధంగా సూది రంధ్రంలో దూరే చీర, ఉంగరంలో దూరే చీర ఇలా చేస్తూ వస్తున్నాను. ఇది 5 మీటర్ల నర మొత్తం చీర మొత్తం కూడా అగ్గిపెట్టెలో ఇముడుతుంది. అగ్గిపెట్టెలు ఎందుకు పెట్టాలనిపించిందా నీకు అసలు? నాకు అర్థం కాదు. అదే నేను చెప్పాను కదా, వినూత్నంగా ఆలోచించడం. ఎన్ని రోజులు పెట్టిందండి మీకు చేయడానికి? మొదట్లో 3-4 మంత్స్ కష్టపడ్డా. తర్వాత ఇప్పుడు 3-4 డేస్కి ఒకటి తయారు చేసి ఇస్తాం. ఈ కథను మీరు ఇక్కడ దాకా వినుంటే మా కథ మీకు నచ్చే ఉంటుంది. ఇలాంటి కథలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇంకా 12 వీడియోలు ఉన్నాయి తెలంగాణ మీద. మన ఛానల్లో వీడియోలు చూస్తున్న వాళ్ళలో చాలామంది 70% పైగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో మేము ఇలాంటి కథలు ఇంకా చెప్పాలన్నా మీరు చూడాలన్నా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చదువుకున్నాను చివరి పాస్ అయినప్పుడు 7th 70లో ఇప్పుడు ఎంత 55. మరి ఎందుకు ముందుకెళ్ళి చదువుకోలే? పాస్ అయినావుగా, మరి ఎందుకు చదువుకొని ఇంకా ఇప్పుడు దృష్టిలో చదువు మీద వెళ్ళలేదు, పని మీదే ఉన్నది అన్నట్టు. ఇక అంటే ఈ మగ్గం చిన్న మగ్గం తయారు చేసేటప్పుడు మా నాన్నగారు కూడా అన్నారు, ఊకే ఈ మగ్గాలు ఇవన్నీ ఏంటి, చదువు కాదు శాస్త్రం కాదు, దేనికి వచ్చింది, చదువుకుంటేనే నౌకరీ వస్తుంది కదా అని అంటే నాకు ఇదేమో ఇంట్రెస్ట్ ఉండే. చిన్న మగ్గాన్ని అదే చిన్న పవర్ రూమ్ను నన్ను మా బాపు కోపంగా అంటే పళ్ళు కొట్టి సపరేట్గా బయటకు పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ దాన్ని రెడీ చేసుకొని నేను ఎరగొట్టిన కోపంతో. ఎందుకురా చదువు కాదు శాస్త్రం కాదు, దీన్ని పట్టుకొని గంటలు కూర్చోండి ఏం చెప్తున్నావు, చదువుకుంటున్నా నౌకరీ వస్తుంది కదా నీకు
అందుకని కామర్స్ నన్ను ఎందుకు అంటున్నావు అని నేను కొట్టిన. ఒక పవర్ రూమ్ ను 25,000కు అమ్మినప్పుడు మా నాన్న అప్పుడు షాక్ అయిండు. ఒక పెద్ద పవర్ రూమే 25,000కు దొరుకుద్ది, నువ్వు చిన్న తయారు చేసి 25,000కు అమ్ముతున్నావు అని. అప్పుడు దాన్ని చూసి ఆయన ఇక ఒక రకంగా ఫీల్ అయ్యిండు. అప్పుడు సంతోషం అనిపించింది. ఇదే మీరు బలగొట్టిన చిన్నప్పుడు? ఫస్ట్ ఎవర్ మగ్గం ఇది. వా రన్ అవుతుండే పగలగొట్టి. హరిప్రసాద్ అన్న ఫస్ట్ ఎవర్ మగ్గం అట్ ద ఏజ్ ఆఫ్ ఎంత? 15 సంవత్సరాలు అన్నప్పుడు మీకు? 2002లో తయారు చేసిన, అంటే 20 సంవత్సరాల కిందది. 20 సంవత్సరాల కిందది అది. మరి అమ్మినా అని చెప్పారు అంకుల్, అమ్మినా అని చెప్పారు మీరు? తర్వాత తయారు చేసి అమ్ముకుంటూ వచ్చాను. ఇట్లాంటివి పెద్దవి ఈ సైజు. బా ఎంత రోజులు పడిందా నీకు చేయడానికి? నీకు అప్పుడు దాదాపు 3-4 నెలలు. అంటే స్కూల్కి పోయి వచ్చి ఖాళీగా ఉన్నప్పుడు ఎన్ని ఆడ కలెక్ట్ చేశారు మీరు? నేనే తయారు చేసిన. ఇవేమో అప్పుడు వాక్మెన్లు ఉండే, వాక్మెన్లు టేప్ రికార్డులు ఉండు, అందులో నుంచి తీసుకొని చేయడం జరిగింది. ఈ జెండా కూడా అప్పుడు అయితే అప్పుడు అప్పటిదే. ఇది నిజంగా పెడతాం, జాగ్రత్తగా వాడండి, దీన్ని కాపాడండి, దీన్ని కొంచెం తయారు చేయాలి, మళ్ళీ సెట్ చేయాలి. ఇదే స్పెషల్. అవునవును, పలగొట్టి చేసిరు మళ్ళీ దీన్ని. అవునా? ఇప్పుడు కూడా వద్దా? ఎట్లా చప్పలు ఎట్లా ఆనండి? ఎందుకు లాజిక్ ఏంటి? వెనక లాజిక్ ఏంటి? సర్క్యూట్, ఎలక్ట్రానిక్ సర్క్యూట్ తీసుకొని దీనికి సెట్ చేసిన అన్నట్టు. అప్పుడు మీరు ఇంజనీరింగ్ చేయలేగా? ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఏం చేయలేగా? మేము కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసామండి. ఏం బీగుతున్నాం? ఏం లేదు. జస్ట్ ఇట్స్ నాట్ అబౌట్ డిగ్రీ, ఇట్స్ అబౌట్ క్యూరియాసిటీ అని. తెలంగాణ అంటే ఏంద్రా? అరే ఒకడు రాగు. ఇంకా తెలంగాణ ఇంకేం గుర్తొస్తుంది నీకు? తెలంగాణ అంటే ఇంకా రా, ఇంకేం చేస్తారా? ఇంకేం పిలుస్తారు? క్రికెట్ ఆడతాం. క్రికెట్, రాత్రిపూట భయం అవుతారా? రాత్రిపూట అప్పుడు ఎంత ఉండే చీర? అప్పుడు 35 రూపాయలు ఉండే. 35 చిన్నగా ఉన్నప్పుడు 35 ఇక 40, 50 ఇట్లా పట్టుకరా ఒకసారి తీసుకుని బాగా. ఎప్పుడన్నా మీ భార్య కొనిస్తున్నావా చీర? ఎప్పుడన్నా మీ భార్య కొనిస్తున్నావా? కొనియాలి ఇక ఎవరకు వాళ్ళు వాడరు. అది పట్టు చీరలు ఒకటి. ఏం తింటావు? పొద్దున్న లేచి ఏం తింటావు? టిఫిన్ చేస్తాం. తర్వాత ఇక అన్నం కొంచెం గరం అన్నం అవుతుంది. అన్నం తింటే ఆయన తింటే పెట్టుకుని వస్తా ఇడికి. ఏ కూర ఏం తింటావు రోజు? టమాటా, పప్పు, ఇప్పుడు వారానికి ఒక మాంసం. సాయంత్రం కూడా నైట్ ఎప్పుడో రైస్ తీసుకుంటాం. ఆధారం కంపల్సరీ. నడవడం లేదు, ఎందుకంటే ఇక అలవాటు అలవాటు నడవ తీసుకోవాలంటే చుట్టపడి తీసుకుంటారు. అది కూడా మా ఫ్రెండ్స్ ఎవరైనా చుట్టం ఉంటుంది. ఏ బ్రాండ్ వేస్తారు? బ్రాండ్ కానీ విస్కీ అమ్మటం ఉంటాయి కదా, మంచి క్వాలిటీ తీసుకుంటాం. అది వేసుకుంటాం. ఎక్కువ ఎడుగుడుగా బాగా వస్తుందని అడవైనది తీసుకోరు. క్వాలిటీ మంచి క్వాలిటీ తీసుకుంటే కొద్దిగా అది పెగ్గు 2 పెగ్గులే, ఇక 3వ పెగ్గు పోతే పరిసాది. ఆరోగ్యం మంచిగా ఉండాలి. అది అట్లా మంచిగా బాబాయ్. నువ్వు మా బాబాయ్ చూస్తే నీతో మాట్లాడుతున్నా, మా బాబాయ్తో మాట్లాడుతున్నట్టుందా? మీ వయసు ఎంత బాబాయ్ ఇప్పుడు? ఇప్పుడు నా వయసు 65 సంవత్సరాలు. 65. ఇంకా మా అమ్మ కూడా ఉంది. అమ్మకెంత? అమ్మ ఇప్పుడు 85 సంవత్సరాలు. 85? అమ్మ మంచి. మా అమ్మ కూడా ఇప్పుడు ఈ పని చేస్తుంది ఇంకా. ఎంత హార్డ్ ఉంటే అంత ఇంట్రెస్ట్గా చేసుకుంటూ వస్తా. సూది రంధ్రంలో దూరే చీరను
దాదాపు 3 నెలల పాటు కష్టపడి, అంటే మొత్తం నల్లటి పోగులు కనబడాయి, వెంట్రుక కన్నా సన్నం ఉంటాయి. 3 నెలలు కష్టపడి దాన్ని తయారు చేసిన, సూది రంధ్రంలో దూరే చీర. అంటే మామూలుగా 1 పోగు 2 పోగులు మనం సూదులు ఎక్కియడమే కష్టం. అలాంటిది 1500 పోగులతో ఆ చీరను తయారు చేసిన. అది దాదాపు 3 నెలలు కష్టపడ్డా. ఎందుకు ఇష్టం ఎందుకు కష్టపడటం, ఛాలెంజింగ్ ఉంటే ఎందుకు మీకు? అంటే అదొక ఇంట్రెస్ట్ నాకు. ఎవరితోని కానీ మనం చేయాలి అంతే. చీర బ్రో, చీర ఇది చీర. ఇది మొత్తం కూడా ఇందులో నుంచే వెళ్తుంది. ఇది తయారు చేసేటప్పుడే మనకు ఒక బ్లూ కలరే కనబడుతుంది, బ్లాక్ కనబడుతుంది. G20 లోగో కూడా తయారు చేసినప్పుడు అప్పుడు నాకు దాదాపు 24 అవర్స్ టైం ఇచ్చిర్రు అంతే. లోగో తయారు చేయాలని ఇక్కడ చైర్పర్సన్ ఆడప్రవీందర్ గారు నాకు చెప్పి, ఆయన చెప్పిండు, ఇది నాకు రేపు సాయంత్రం వరకు అందియాలి కంపల్సరీ. 24 గంటలలో నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. తిండి రేపు తినచ్చు, నిద్ర రేపు పోవచ్చు, కానీ నీకు ఈ ఛాన్స్ అనేది మళ్ళీ రాదని ఆయన చెప్పిండు. ఇక దాన్ని మన్ కీ బాత్లో మోడీ గారు మాట్లాడినప్పుడు అప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఈ కష్టానికి ఈరోజు మన దేశ ప్రధాని మాట్లాడడం, నిజంగా నా గురించి మాట్లాడడం చాలా సంతోషం అనిపించింది. ఈ 22 సంవత్సరాల్లో మీ ఈ కళ, ఈ ఆర్ట్ ఫామ్ మీకు ఏం నేర్పించింది పర్సనల్ లైఫ్ పట్ల కానీ, లేకపోతే ఇంకేదన్నా కానీ? ఈ వృత్తిలో అంటే అదే G20 లోగో వేసినప్పుడు మోడీ గారు మా గురించి మాట్లాడడం, తర్వాత జనవరి 26కు పెరేడ్కు ఇన్వైట్ చేయడం ఫ్యామిలీతోని. అంటే నేను ఎక్కడ మొగ్గని వేసుకునేటని నన్ను విమానం ఎక్కించి పెరేడ్ ఫ్యామిలీతోని మొత్తం కూడా ఢిల్లీలో పెరేడ్ చూసినాం. తర్వాత మోడీ గారి 3వసారి ప్రమాణ స్వీకారానికి కూడా సామాన్యునికి నాకు ఆహ్వానం రావడం, అంటే ముఖ్యమంత్రులు వాళ్ళు ఆ స్థాయిలో పోయేదానికి నేను పోవడం నిజంగా ఇది గర్వించదగ్గ విషయమే. ఇట్లాంటి అంటే నేను కష్టపడ్డందుకు ఇవి నేను నా జీవితంలో మర్చిపోలేని. అంటే అంతకుముందుకు దుకాణం పెట్టుకున్నా, దాంతో నేను కాకుండా ఇంకొక 10 మందికి ఉపాధి దొరికించుకుంటూ నడిపించుకుంటూ వస్తున్నా. ఇది ఇక మర్చిపోలేను. నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అందరు పెద్దోళ్ళు అయిపోతారు, ఇక్కడ చేసిన అందరు పెద్దోళ్ళు, అందరు పెద్దోళ్ళే. చాలా మంది ఇప్పుడు ఫోటో ఉన్నది కదా, పెద్ద ఫోటో వాడికి పెద్ద ఫోటోలో సగం మంది చచ్చిపోయారు. అంటే రానున్న కాలంలో నేర్చుకునేటోళ్ళు ఎవరు లేరు. చిన్నపిల్లలు చేయరు, ఎందుకంటే వృత్తి అంతరించిపోతుంది ఈ కళ. ఎందుకంటే ఇలా మనకు కూలీ లేదు, మేము నెల రోజులు కట్టుపడితే 4,000 రూపాయలు పని చేస్తలేము. ఎందుకు పిల్లలు ఏం చేస్తారు ఇప్పుడు? 4,000 5,000తో పిల్లలు బతుకుతారు ఇప్పుడు. మీ తర్వాత ఎవరు చేస్తారు? చేయరు, అంతరించిపోవటమే సొల్యూషన్ లేదు దానికి. సొల్యూషన్ ఏం సొల్యూషన్ అంటే దీనికి అడ్వాన్స్గా టెక్నాలజీ ప్రకారంగా ఎలక్ట్రానిక్ జకార్డులు ఇచ్చి ఒకరోజు పని చేస్తే ఇప్పుడు దాదాపు 600-700 వస్తాయి కావచ్చు, అంతే ఎంత కష్టపడ్డా. అట్లా కాకుండా ఒక 2,000 రూపాయలు వస్తే సాఫ్ట్వేర్ టైప్ అటు పోయేటోళ్ళు మనకి ఇటే వస్తారు కదా, అట్లా ఎక్కువ శాలరీ వచ్చే విధంగా ఆలోచన చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు వేరే ఇప్పుడు పౌరులు నిజ చీరలు కొంటారు, మా చేనేత చీరలు కొనటం లేదు, ప్రభుత్వం కూడా పట్టించుకోవటం లేదు. ఇక అంతరించిపోకపోతే ఏం చేస్తుంది? అంటే గవర్నమెంట్ తలుచుకుంటే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకు కాదు, అంటే చేనేత వస్త్రాలే ధరించాలని, చేనేతకు ఒక ప్రమోట్ చేయడానికి ఒక హీరో కానీ హీరోయిన్ కానీ అట్లాంటి వాళ్ళని ఏర్పాటు చేసి వాళ్ళు కూడా ఒక రోజు వచ్చి ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ మేము చేస్తున్న పనులు ఎక్కడనో పోయి ఏదో అంటే ఉదాహరణకు పార్కు పోయి అక్కడికి పోకుండా ఇక్కడికి వచ్చి దీన్ని ప్రమోట్ చేసారు అనుకో, ఖచ్చితంగా ఈ చీర ఇప్పుడు నేను 2,000కి అమ్ముతున్నా అనుకోండి, అది ఉదాహరణకు మంచి హీరోనో ప్రభాసో ఎవరో వచ్చి షర్ట్ కుట్టించుకున్నాడు అనుకో, దానికి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారు, ఆ ఫ్యాన్స్ను బట్టి కూడా దాని డిమాండ్ పెంచుకొని అమ్ముకోవచ్చు. ఇట్లాంటివి చేస్తే బాగుంటుందనే ఆలోచన.
ఇప్పుడు యూఎస్లో ఉన్న తెలంగాణ అన్న క్వశ్చన్కి వద్దాం. తెలంగాణ అంటే ఇది అని చెప్పడానికి ఏం చూపెట్టాలి? నేను ముందు చెప్పే కదా, తెలంగాణ అంటే చేనేత కార్మికులు, మగ్గం వేసేవాళ్ళు అని చెప్పి తప్పించుకోనని. మరి ఏంటి, తెలంగాణ రాకముందు మాకు ఒకప్పుడు బోల్డెన్ సమస్యలు ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మేము ఒకటి మాత్రం ఇడిచిపెట్టలేదు, మాట్లాడుకోవడం. చేనేత కార్మికుల సమస్యలు కొంచెం వరకు సాల్వ్ చేయడానికి వీక్లీ ఒక షర్ట్ వేసుకోవాలని ఒక సొల్యూషన్ చెప్పాం లాస్ట్ వీడియోలో. కానీ అది ఐడియా మాత్రమే. ప్రాబ్లం ఐడియా కంటే చాలా పెద్దదని తెలుసు. సొల్యూషన్ నా ఒక్కరి చేతిలో ఉన్నది కూడా కాదు. కానీ నేను చేయగలిగింది ఒకటే, వింటా. నా ప్రాబ్లం నీకు చెప్తా, నీ ప్రాబ్లం నాకు చెప్పు, కాసేపు ఇద్దరం కూర్చొని బాధపడచ్చు. ఇంకా అంతకంటే బ్యూటిఫుల్ ఏముంటుంది చెప్పండి? మాట్లాడుకోవడం, ద ఆర్ట్ ఆఫ్ కాన్వర్సేషన్. ఇలాంటి కల్చర్ ఇప్పుడు నేను ఎక్కడ చూడలేదు. అందుకే ఈసారి మిమ్మల్ని ఎవరిని అడిగినప్పుడు దిస్ ఈజ్ తెలంగాణ అని చెప్పండి, ఇట్ ఈస్ ద పీపుల్ అని చెప్పండి, ఇట్ ఈస్ ద కాన్వర్సేషన్స్ అని చెప్పండి. అనగనగా తెలంగాణ. ఆ మీద నీకు ఇష్టమైన పదం ఒకటి చెప్పు. ఆ మీద అమ్మ. సూపర్. నాకు ఆ అంటే ఆకాశం గుర్తుకొస్తుంది, ఆ అంటే మా అక్క గుర్తుకొస్తుంది, నాకు ఆ అంటే అంబరం గుర్తుకొస్తుంది, ఆ అంటే అమెరికా గుర్తుకొస్తుంది, అమూల్ పాలని తాగుతోంది ఇండియా గుర్తుకొస్తుంది, అమూల్ బటర్, అమృతం. మై నేమ్ ఇస్ జాస్తి, యువర్ వాచింగ్ అనగనగా సీజన్ 2 తెలంగాణ. మళ్ళీ వచ్చే వారం ఇదే షోలో, ఇదే ప్లేస్లో, ఇదే టైంకి కలుద్దాం. అండ్ థ్యాంక్స్ టు అవర్ క్లోతింగ్ పార్ట్నర్ లేబుల్ సాయా స్టిచ్చింగ్ కల్చర్స్.